ఇలాగైతే గెలిచేదేలా హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత తీరుపై చర్చ. సోషల్ మీడియా క్రేజ్తో టికెట్ సంపాదించారనే విమర్శ. అదే సోషల్ మీడియాకు వరుసగా చిక్కిపోతున్న లీడర్. ట్రోల్స్ను అస్త్రాలుగా ఉపయోగించి చుట్టుకున్న ప్రత్యర్థులు. సీనియర్లను కలుపుకొని పోవడంలో లేదని సెగ్మెంట్లో టాక్. ప్రత్యర్థులకు ఆయుధంగా ఆమె వైఖరి. సోషల్ మీడియాలో సనాతన ధర్మం, హిందూ ఆచార వ్యవహారాలపై మాధవిలత చేసిన వ్యాఖ్యలు, ఇంటర్వ్యూ ద్వారా ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగింది. ఈ క్రమంలో ఆమెకు బీజేపీ అధిష్టానం హైదరాబాద్ ఎంపీ టికెట్ కేటాయించింది. అయితే గతంలో ఆమె ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆమెతో పాటు పార్టీని ఇరుకున పెట్టేలా మారాయని చర్చ జరుగుతుంది. టికెట్ రాకముందు ఎలా ఉన్న అభ్యర్థిగా ప్రకటించాకనైనా ఆమె ఆస్తి చూసి మాట్లాడడం లేదని, దీంతో నెటిజన్ల చేతికి చిక్కి ప్రత్యర్థులకు ఆయుధాలు ఇచ్చేంత పనిచేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను స్వాతంత్రానికి పూర్వం పుట్టాల్సిన దానని, అప్పుడు తన పోరాట పటిమను చూసి భగత్ సింగ్ మాదిరిగా నన్ను ఉరితీసేవారేమో అని వ్యాఖ్యానించారు. దీంతో మీకు భగత్ సింగ్ పోలికేంటి అంటూ నెటిజన్లు ఆమె వ్యాఖ్యలు తప్పుపడుతున్నారు. ఆమె విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు వాటర్ బాటిల్స్ దానం చేసిన దానిపై వీడియోపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మాధవిలతకు చెందిన విరంచి ఆసుపత్రిలో కోవిడ్ టైంలో మెడికల్ బిల్ రూపంలో పేదల రక్తాన్ని తాగారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక పిల్లల పెంపకం, తన వేషధారణ విషయంలో గత ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు విమర్శల పాలు చేస్తున్నాయి. అయితే సోషల్ మీడియా క్రేజ్ తో టికెట్ సంపాదించారనే విమర్శ ఉన్న మాధవిలత ఇప్పుడు అదే సోషల్ మీడియాకు వరుసగా చిక్కుతూ ట్రోల్స్ గురవుతూ ఉన్నారు. సో మొత్తానికైతే మాధవిలత వాస్తవంగా సోషల్ మీడియా ట్రెండ్ లో భాగంగా ఆమెకు టికెట్ వచ్చిందని చెప్పొచ్చు. వాస్తవంగా ఓల్డ్ సిటీలో బీజేపీ ఈరోజు పెద్ద ఎత్తున ఫైట్ ఇచ్చినప్పుడు కూడా ఓడిపోయే సీట్ అని చెప్పేసి క్లియర్ గా తెలుస్తా ఉంది. అక్కడ అసదుద్దీన్ ఓవైసీ ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నాయి. కానీ ఇక్కడ ఈమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే కనబడుతుంది బీజేపీ పార్టీ. ఒకవేళ ఈమె క్రేజ్ తోటి ఈమె ఇక్కడ చేస్తున్నటువంటి పోరాటం కావచ్చు, లేదా ప్రచారం కావచ్చు, దీంతో మిగతా సీట్లో ప్రభావం ఉండాలి. కానీ ఈమె చేస్తున్నటువంటి ప్రచారం వల్ల మిగతా సెగ్మెంట్లలో ప్రభావం పడేటువంటి అవకాశం అయితే బలంగా కనిపిస్తున్నట్టయితే క్లియర్గా తెలుస్తూ ఉంది. సో మరి ఆమె తీరు ఇప్పటికే చాలా మందికి కూడా ఈరోజు పెద్ద ఎత్తున విమర్శల పాలు అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఆమె తీరు పట్ల సొంత బీజేపీ క్యాడర్ కూడా కొంత నిరుత్సాహంతో మరి ఆమె పైన ఉన్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, లేదంటే ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కానీ, మిగతా అందరి విషయంలో కూడా కొంత ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే అక్కడ హైదరాబాద్ అనేది సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కూడా చాలా మందికి నచ్చకపోయిన క్రమంలో ఆమెకు థ్రెట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆమెకు Y+ సెక్యూరిటీ ఇస్తున్నట్టు క్లియర్ గా తెలుస్తా ఉంది. బీజేపీ అభ్యర్థి వెంట సిఆర్పీఎఫ్ దళాలు, ఇంటి వద్ద 5 గార్డులు, కేంద్రం కీలక నిర్ణయం అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. హైదరాబాద్ లోక్సభ స్థానానికి బీజేపీ తరఫున పోటీ చేసిన కొంపెల్లి మాధవిలతకు కేంద్రం సెక్యూరిటీ పెంచింది. Y+ భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీఐపీ సెక్యూరిటీలో భాగంగా 11 మందికి పైగా సిఆర్పీఎఫ్ భద్రతా సిబ్బంది ఆమెకు కాపలాగా విధులు నిర్వహించున్నారు. నిఘా వర్గాల సూచన మేరకే అంటూ ఎంఐఎం కంచుకోట హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి మాధవిలత బరిలోకి దిగుతున్నారు. అసదుద్దీన్ ఓవైసీ అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆ ప్రాంతంలో మైనార్టీ వర్గాలకు చెందిన కొంతమంది మూలాన ఏమైనా ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని నిఘా వర్గాలు సమాచారంతో పాటు ముప్పు ఉంటుందని భావించిన కేంద్రం ఆమెకు 11 మందితో కూడిన Y+ భద్రతకు ఆమోదించింది. 6 సిఆర్పీఎఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లు మాధవి వెంట ఉండి పహారా కాస్తారు. మరో 5 భద్రతా సిబ్బంది బీజేపీ ఎంపీ అభ్యర్థి ఇంటి వద్ద సెక్యూరిటీగా ఉంటారు. సో ఆమె అసలు ఎవరు అనేది ఒకసారి చూద్దాం. విరంచి హాస్పిటల్ చైర్మన్ గా ఉంటూనే హిందూ ధర్మం, హిందూ సాంప్రదాయాలపై ఆమె మాట్లాడే మాటలు, ఇచ్చే ప్రసంగాలు ఎందరినో ఆకట్టుకున్నాయి. హైందవ సంస్కృతి సంప్రదాయాలపై ఆమె చేసే వ్యాఖ్యలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాధవిలత కోటిలోని మహిళా కాలేజీలో రాజనీతి శాస్త్రం చదివారు. ఆమె ఒక ప్రొఫెషనల్ భరతనాట్యం డాన్సర్. ఆమెలో పాముద్ర చారిటబుల్ ట్రస్ట్, ఆమె లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్, లత మా ఫౌండేషన్ వ్యవస్థాపకులుగా చాలా మందికి సుపరిచితురాలు. తన ట్రస్ట్ ద్వారా నగరంలోని పలు ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆహార పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించారంటూ ఒకరిని చూస్తున్నాం. సో మొత్తానికైతే ఆమెకు సంబంధించినటువంటి భద్రతా విషయంలో, ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ ఏరియా, అక్కడ హిందూ వర్సెస్ ముస్లిం ఎప్పటి నుంచో కూడా ఫైట్ నడుస్తున్న విషయం తెలుస్తోంది. అక్కడ ఆ సెన్సిటివ్ ప్రాంతంలో ఆమె చేస్తున్నటువంటి ప్రచారంలో కనుక ఏమైనా ఘర్షణలు జరిగితే చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆమెకు మరి 11 మందితో కూడినటువంటి Y+ భద్రత కల్పించినట్లు క్లియర్గా తెలుస్తోంది. నెక్స్ట్
చేవెళ్ల మల్కాజ్గిరిపై బీఆర్ఎస్ ఫోకస్ అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా కోఆర్డినేటర్లు రెండింట గెలిచేందుకు ఇప్పటికే కేసీఆర్ చర్చలు అంటూ ఒకరు చూస్తాను. సో ఇక్కడ విషయం ఏంటంటే చేవెళ్ల మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా రాదు, రాసి పెట్టుకోండి. చేవెళ్ళలో కాసాని జ్ఞానేశ్వర్ ఇక ఆయన అసలు తిరిగిలేని పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడ కూడా ఆయన కేవలం డబ్బులతో తప్ప ఆయన డైరెక్ట్గా తిరిగేటువంటి పరిస్థితి కనబడతలేదు. ఇక ఇది మల్కాజ్గిరి విషయానికి వచ్చేది రాగి లక్ష్మారెడ్డి ఆయన ఉప్పల్లో ఉన్నటువంటి కొంత పార్ట్ మాత్రమే ప్రభావితం చేయాలి తప్ప మిగతా సెగ్మెంట్లో ప్రభావితం చేయలేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ ఖచ్చితంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ ఉండే అవకాశం అయితే ఉంది. ఆ రెండు సెగ్మెంట్లు కూడా బీజేపీ గెలిచేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. చేవెళ్ళలో మరి కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే చాలా సీరియస్గా పెద్ద ఎత్తున ఆయన ముందుకు పోతున్నట్టయితే క్లియర్గా తెలుస్తుంది. ప్రచారంలో ఇప్పటికే చాలా సీరియస్గా తిరుగుతున్నాడు. ఇంకొక వైపు రంజిత్ రెడ్డి కూడా తన ప్రచారం స్టార్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఇక మల్కాజ్గిరి విషయానికి వచ్చినట్లయితే ఇక ఈటెల రాజేందర్ గురించి మనం మొదటి నుంచి కూడా మల్కాజ్గిరిలో ఆయన చాలా సీరియస్గా ఈరోజు పనిచేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి అనేకమైన వర్గాలు ముఖ్యంగా ఏది బీజేపీకి సంబంధించినటువంటి కట్టర్ హిందూవాదులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఆయన ఓటేయడానికి డిసైడ్ అయిపోయారు. ఆయనకి ఇప్పుడు కావాల్సినటువంటి ఓట్లను పెంచుకోవడం తప్ప ఆయన చేసే ప్రచారంలో ఇక చాలా వరకు అన్ని వర్గాలను కలుపుకుంటూ పోతా ఉన్నారు. ఒకవైపు తన కుటుంబ సభ్యులేమో ఇటు అపార్ట్మెంట్స్ కానీ మిగతా ఎక్కడైతే చిన్న చిన్నగా మీటింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పోతూ ఆ ప్రజలను చైతన్యవంతం చేసి వాళ్ళందరూ కూడా బీజేపీ కొట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపు ఈటెల రాజేందర్ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అన్ని చోట్ల కూడా బహిరంగ సభలు పెట్టి ఆ ప్రజలను కలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చాలా సీరియస్గా చేస్తున్నట్టు తెలుస్తోంది. 36 లక్షల ఓటర్లను ఈరోజు ప్రసన్నం చేసుకోవాలంటే చాలా సీరియస్ ప్రచారం అయితే ఈ రాష్ట్రంలో ఆయన చేస్తున్న ప్రచారం ఎవరు కూడా చేయట్లేదు స్పష్టంగా కనబడతా ఉంది. ఇంకొక వైపు సునీత మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ భర్త మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనే ఇక బ్యాక్ అండ్ పాలిటిక్స్లో భాగంగా అందరు ఎవరైతే కీ లీడర్స్ ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా చేర్చుకొని కొంత కాంగ్రెస్ కూడా బలపడింది అనేటువంటి ఒక వాదాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ స్పష్టంగా గ్రౌండ్లో ఎందుకంటే ఇది హైదరాబాద్ ప్రాంతంలో ఆనుకొని ఉంది కాబట్టి మల్కాజ్గిరిలో నార్త్ ఇండియన్ ఓటర్స్ కానీ మరాఠీకి సంబంధించిన ఓటర్స్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాజస్థానీ ఓటర్స్ కానీ లేదంటే బ్రాహ్మణ్ ఓటర్స్ కానీ చాలా పెద్ద ఎత్తున ఉంటారు వాస్తవంగా. సో ఆ ఓట్లన్నీ కూడా వన్ సైడ్ పడబోతున్నాయి కాబట్టి అక్కడ ముఖ్యంగా మోడీ మనీ అనేది స్పష్టంగా కనబడతా ఉంది. సో ఖచ్చితంగా ఈజీగా గెలిచేటువంటి అవకాశం కూడా మరి కనబడుతున్నట్టయితే క్లియర్ గా తెలుస్తుంది. బీజేపీ వాళ్ళే కాకుండా వేరే పార్టీ వాళ్ళతో కూడా నేను మాట్లాడినా మావాడు అక్కడ ఆల్రెడీ తిరుగుతా ఉన్నాడు. నగేష్ ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి మల్కాజ్గిరిలో చెప్పు ఒకసారి. అక్కడ పూర్తి స్థాయిలో మేము తిరిగే ప్రయత్నం చేస్తున్న క్రమంలో మాకు బీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలా మంది కలిసారు. అంటే ఓపెన్గా బయట చెప్పలేకపోయినా మా ఓటు అయితే ఖచ్చితంగా ఈటెల రాజేందర్కి వేస్తాం. ఆయన అక్రమ కేసులలో ఆ రోజు మా పార్టీలో ఉండి మా పార్టీ బలోపేతానికి ఆయన పనిచేసిండు. అట్లాంటి వ్యక్తి పైన అక్రమ కేసులు పెట్టి ఆయన పార్టీ నుండి వెళ్ళిపోయేటట్టు చేసిర్రు. ఈయనకు రాజేందర్ అన్నకు మా నుండి ఏదన్నా అంటే మంచి జరుగుతుంది అని చెప్పేసి అంటే అది మా ఓటు మాత్రమే ఖచ్చితంగా రాజన్నకు మా ఓటు వేస్తామని చెప్పేసి అంటే వాళ్ళు రిలీజ్ అవుతున్నారా అంటే మేము బీఆర్ఎస్ పార్టీలో ఉండి వీళ్ళ పేర్లు చెప్పిన నా టైంలో ఎవరిది మల్లారెడ్డి పేరు కానీ వీళ్ళందరూ ఎమ్మెల్యేలు కదా ఆయన ఎట్లా గెలుస్తాడని చెప్పేసి అడిగిన క్రమంలో ఈ మల్లారెడ్డి వీళ్ళందరూ ఎట్లా గెలిచిర్రు మనం చెప్పాల్సిన అవసరం లేదు. మా పార్టీ నుండి మేము చెప్పుకుంటే మాకు సిగ్గుపోతుంది, మేము చెప్పాము. కానీ ఖచ్చితంగా ఓటు అయితే రాజేందర్ అన్నకి వేస్తామన్నా. ఆయన చేసిన మంచి తెలుసు రాష్ట్రంలో గతంలో ఆయన